జయ గురుదేవా, జయ గురుదేవా. కొంతమందికి వినపడటం లేదని డౌట్. వాళ్ళు ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. బేస్ కొంచెం తగ్గించండి, అది ఎక్కువ తగ్గించండి. ఎక్కువ రీసౌండ్ వస్తుంది. మైక్ ఎక్కువ తగ్గించండి, బాగుంటుంది. పుట్టిన పసిబిడ్డకు మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. అమ్మని గట్టిగా చెప్పారు, చప్పటి కొట్టింది. తర్వాత రెండవ గురువు ఎవరు? ఇది కూడా అమ్మని చెప్పారు గట్టిగా, తండ్రి. ఆ తర్వాత గురువు ఎవరు? టీచర్. పిల్లలు చెప్పారు, టీచర్ చెప్పారు ఈ మాట గట్టిగా. గురువులు. జై గురుదేవ అంటే వీళ్ళందరికీ జై చెప్తున్నాం. ఇది చాలా మంచి మాట. ఎస్ ఆర్ నో? చేతులను పైకెత్తి చెప్పాలి. మళ్ళొకసారి, ఇంకొకసారి. వీళ్ళ ఎంతమందికి మెడ నొప్పులు వస్తాయి? అప్పుడప్పుడు అవి తగ్గిపోతాయి. మెడ నొప్పి, నెక్ పెయిన్, హెడేక్, అవి తగ్గిపోతాయి. రీసౌండ్ ఇంకా వస్తుంది. నన్న మైక్ ఎవరో ఎంత టైం తీసుకున్నా అది ఎక్కువ తగ్గించదు. సో జయ గురుదేవా, జయ గురుదేవా. పిల్లలు కూడా వింటున్నారు కదా. జయ గురుదేవ అన్నప్పుడల్లా అమ్మ నాన్నని గుర్తుకొస్తారు, ఉపాధ్యాయులు గుర్తుకొస్తారు. మొట్టమొదటి ఇది లెవెల్ 1 కోర్స్. ఇది లెవెల్ 1లో భాగంగా ఒక్కరోజు కొద్దిగా మీకు కొంచెం రుచి చూపిస్తాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా రుచి చూపిస్తాం. చిన్న ప్రశ్న, ఆనందం కావాలా, ఆరోగ్యం కావాలా? ఏదో ఒకటే కోరుకోమన్నాడు మీ ఇష్టదైవం. ఏం కోరుకుంటారు? ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? చేయొద్దండి. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? మళ్ళీ ఇంకోదాన్ని చేయొద్దు, చేయించండి. ఆనందం ఎంతమంది కోరుకుంటారు? చేయొద్దు, చేయించండి. భర్తలు ఏం కోరుకుంటా ఉన్నారు?